రాథోడ్, మావయ్యని చూస్తుంటే చాలా భయంగా ఉంది. నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటది? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో ప్లీజ్ రాథోడ్. ఎందుకంటే మావయ్య నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాడు అనుకో, మళ్ళీ లైఫ్లో నేను కలవలేను. ఎందుకంటే ఇప్పటికీ అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలీదు. చాలా భయమేస్తుంది రాథోడ్. కాదు మాలిని, అంత భయపడాల్సింది ఏమీ లేదు. మీ మావయ్యతో నేను మాట్లాడతాను అంటున్నాను కదా. లేదు రాథోడ్, మావయ్య సంగతి నీకు తెలీదు. ఇంక నా వల్ల కాదు ఇదంతా. ఈరోజు మనం వెళ్ళిపోదాం ప్లీజ్ రాథోడ్. సరే, ఈరోజు రాత్రికి వెళ్ళిపోదాం. అంతా రెడీ చేసుకొని నీకు ఫోన్ చేస్తాను. సరే రాథోడ్, నీకోసం వెయిట్ చేస్తుంటాను. హాయ్. చిన్న, నీ పేరేంటి? రాథోడ్ సార్. మాలిని, మాలిని, ఎందుకురా భయపడుతున్నావు? నాతో చెప్తే నేను కాదంటానా? మిస్టర్ రాథోడ్, ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళిపోతా అంటున్నావు రాత్రికి? తల దించుకుంటున్నావేంటి భయ్యా? చూడు, ఇటు చూసి సమాధానం చెప్పు. ఏం లేదు సార్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. మీరేమన్నా అడ్డు చెప్తారని భయం వేస్తుంది. అయ్యో, ప్రేమించేటప్పుడున్న ధైర్యం పెళ్లి చేసుకునేటప్పుడు ఉండదా? మాతో చెప్తే మేమెందుకు కాదంటాం? ఆ మాత్రం ధైర్యం లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు? మాలిని, మాలిని, చెప్పరా, అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పరా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అవును మావయ్య, ఎలాగైనా నువ్వే దగ్గరుండి అమ్మ నాన్నని ఒప్పించి మా పెళ్లి చేసావనుకో, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. అవునండి, నేను మాల్ని చాలా బాగా చూసుకుంటాను. అవునా? సరే, నువ్వేం చేస్తూ ఉంటావు? సాఫ్ట్వేర్ కంపెనీలో చేశానండి. మంత్లీ 80,000 శాలరీ. 80,000? అయితే బానే చూసుకుంటావు అన్నమాట. కాదు మావయ్య, వాళ్ళ పేరెంట్స్ కూడా మా పెళ్లి ఒప్పుకున్నారు. మీరొక్కరు కోఆపరేట్ చేస్తే అంతా హ్యాపీగా ఉంటుంది మావయ్య. ప్లీజ్ మావయ్య. సరే సరేరా, నువ్వేం కంగారు పడకు. కానీ నాతో చెప్పాలి కదరా ముందే. సరే, నేను మీ మమ్మీ డాడీతో మాట్లాడతాను. మీరు హ్యాపీగా ఉండండి. ఏం బ్రదర్, ఇప్పుడు హ్యాపీయేనా? థ్యాంక్ యూ సార్. చాలా భయపడ్డాను సార్ మీరేమంటారో అని. ఎందుకు బ్రదర్, ప్రేమించేటప్పుడు భయం దేనికి? మాలిని, రేపే అన్ని విషయాలు మాట్లాడతాను, ఓకేనా? సరే మావయ్య. థ్యాంక్ యూ మావయ్య. సరే రాథోడ్, ఇప్పుడు హ్యాపీయే కదా నువ్వు? హ్యాపీగా వెళ్ళి మంచిగా డిన్నర్ చేసి తినని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను, సరేనా? సరే సార్. సరేదా. మాలిని ఓకేనా? ఓకే మావయ్య. ఓకే అమ్మా, పదండి.